ఇప్పుడు మనం 2 అధ్యాయాలు పూర్తి చేసాము కృష్ణ భగవద్గీత. ఇప్పుడు 3వ అధ్యాయానికి పోతున్నాము. మొదట శ్లోకం 3వ అధ్యాయం పేరు ముందు కృష్ణుని అనుకున్నాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. అధః తృతీయోధ్యాయ అంటే తృతీయోధ్యాయం అంటే 3వ అధ్యాయం. ఇప్పుడు కర్మయోగం, దాని పేరు 3వ అధ్యాయం పేరు కర్మయోగం. కర్మయోగ 3వ అధ్యాయం. 2 అధ్యాయాలు అయిపోయినాయి. అర్జున ఉవాచ జయసి చేతస్ కర్మణస్తే మాతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. అంటే దీనికి 3వ అధ్యాయంలో 1వ శ్లోకానికి కర్మయోగం అర్జునుడు పలికాడు. ఓ అర్జున, కేశవ, నీ అభిప్రాయాన్ని బట్టి కర్మ కంటేనూ జ్ఞానమే శ్రేష్టమైనచో భయంకరమైన ఈ యుద్ధ కార్యమునందు నన్నేలా నియోగించుతున్నావు అంటే అర్జునుడు కృష్ణుడిని అడుగుతున్నాడు. నీ అభిప్రాయం యుద్ధమే అయితే కర్మ కంటే జ్ఞానం శ్రేష్టం కదా. శ్రేష్టమైతే కర్మ అంటే మనం చేసే పనులు, వాడిని చంపడం, నరకడం, కొట్టడం, తిట్టడం, ఇవన్నీ కర్మ. మనం చేసేది ప్రతిదీ పనులు కర్మే. వాటికంటే శ్రేష్టమైంది జ్ఞానం కదా. మరి ఈ యుద్ధం ఎందుకు చేయాలి, మనం కర్మ ఎందుకు చేయాలి అంటున్నాడు ఆయన కృష్ణుడితో. మనకి భగవంతుడి మీద భక్తి, జ్ఞానము, ఈ 2 కదా మనకి శ్రేష్టము. ఆ యదవులతో మనకెందుకు యుద్ధము అంటున్నాడు ఆయన. అది డౌట్ వచ్చింది ఆయనకి, అర్జునుడికి. అంతే కదా, వాళ్ళ పాపాన్ని వాడు పోతాడు, వాళ్ళ కర్మ వాళ్ళది, మనకెందుకు వాళ్ళతో ఎందుకు యుద్ధం చేయాలని ఈయనకు నాలాగే వచ్చింది. ఆయనకు కూడా పిచ్చి ఆలోచనలు. కానీ ఆ కృష్ణుడు ఏమంటున్నాడు, నా చేత జరపబడుతున్నది నువ్వు నిమిత్తం నేను జరుపుతున్నా అంటున్నాడు. ఏందో అది చూద్దాం. కర్మయోగంలో ఫస్ట్ శ్లోకం చెప్పుకున్నాము. సరే, జై శ్రీకృష్ణ పరమాత్మ. రేపు 2వ శ్లోకం చెప్దాం.